నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మండే స్టోరీ టెల్లర్స్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కాలయాత్ర చేయబోతున్నాం. మనుషులు పుట్టకముందే ఈ భూమి మీద రాజ్యమేలిన భయంకరమైన అద్భుతమైన డైనోసార్ల ప్రపంచంలోకి ఈ కథలో రహస్యం ఉంది, సైన్స్ ఉంది, మరియు మన జీవితానికి ఒక గొప్ప సందేశం ఉంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. 20 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మనం ఇప్పుడు చూసేలా లేదు. ఆకాశాన్ని తాకే చెట్లు, ఘనమైన అడవులు మరియు ప్రపంచాన్ని కుదిపేంత పెద్ద డైనోసార్లు. అప్పుడు ప్రతి అడవి ఒక రాజ్యం, ప్రతి రాజ్యానికి ఒక రాజు. అలాంటి ఒక అడవిలో రాజాసౌరా అనే భయంకరమైన టీరేక్స్ ఉండేవాడు. అతని పేరు వినగానే అడవంతా వణికేది. కాని ఆ బలమైన శరీరం వెనక ఒక లోతైన రహస్యం దాగి ఉంది. అదే అడవిలో ఒక చిన్న శాంత స్వభావం గల డైనోసార్ ఉండేది. ఆమె పేరు మిలు. మిలుకు యుద్ధాలు ఇష్టం లేదు. ఆమెకు నక్షత్రాలు చూడడం, ఆకాశం వైపు తేరగా చూసి ఆలోచించడం చాలా ఇష్టం. ప్రతి రాత్రి ఆకాశాన్ని చూస్తూ ఆమె ఒకే ప్రశ్న అడిగేది: ఈ ప్రపంచంలో మనం ఎప్పటికీ ఉండగలమా? ఆ ప్రశ్నకు అప్పుడు ఎవరికీ సమాధానం లేదు. కాని ప్రకృతి మాత్రం ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఒక భయంకరమైన రాత్రి ఆకాశంలో ఒక పెద్ద వెలుగు మెరిసింది. మొదట అందరూ అది ఒక నక్షత్రమే అనుకున్నారు. కానీ కాదు, అది ఒక మహాభయంకరమైన గ్రహశకలం, ఆస్టెరాయిడ్. భూమి కంపించింది, అడవులు కాలిపోయాయి, నదులు దారి మళ్లించాయి, ఆకాశం నల్ల పొగతో నిండిపోయింది. భయంకరుడైన రాజాసౌర కూడా వణికిపోయాడు. మిలు మాత్రం ఆకాశం వైపు చూసి నిశ్శబ్దంగా చెప్పింది: రోజులు గడిచాయి, సూర్యుడు కనిపించడం తగ్గిపోయింది, చెట్లు ఎండిపోయాయి, ఆహారం దొరకడం చాలా కష్టమైంది, చాలా డైనోసార్లు మాయమయ్యాయి. కానీ కొంతమంది మాత్రం బతకడానికి పోరాడారు. మిలు ఒక పెద్ద గుహలో చిన్న డైనోసార్ పిల్లలను దాచింది. అప్పుడు రాజాసౌర కూడా ఒక విషయం గ్రహించాడు: బలం మాత్రమే కాదు, దయ, బుద్ధి, ప్రేమే నిజమైన శక్తి అని. చివరికి డైనోసార్ల యుగం ముగిసింది. కాని కథ అక్కడితో ఆగలేదు. సైన్స్ ఏమంటుందో తెలుసా? కొంతమంది డైనోసార్లు కాలక్రమేణా మార్పు చెంది పక్షులుగా పరిణామం చెందారు. ఈ రోజు మనం చూసే పక్షులు డైనోసార్ల రక్త సంబంధాలే. అంటే డైనోసార్లు నశించలేదు, వారు మారారు అంతే. చివరి రోజున మిలు ఆకాశాన్ని చూస్తూ ఇలా చెప్పింది: ఈ భూమి ఎవరిది కాదు, మనమందరం ఈ భూమి అతిథులమే. ప్రకృతిని గౌరవిస్తేనే మన భవిష్యత్తు సురక్షితం. ఈ సందేశం ఈ రోజుకి ఇంకా సత్యమే. ఫ్రెండ్స్, ఇది కేవలం డైనోసార్ల కథ కాదు. ఇది మార్పు గురించి, ఇది జీవన పోరాటం గురించి, ఇది ప్రకృతిని గౌరవించే పాఠం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన కథతో తరువాతి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.